మనము రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే అందరూ విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ క్రికెట్ గురించి పెద్దగా న్యూస్ అయితే వైరల్ అయిపోతూ ఉంది. అసలు లిటరల్లీ అతడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్డ్ ఇస్తున్నాడా ఇవ్వలేదు అనేది మనకైతే ఇంత మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్ గా లేదు. కానీ అసలు అతడు టెస్ట్ క్రికెట్ కు ఇండియన్ టెస్ట్ క్రికెట్ కు ఎంత అవసరమో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అతడు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని మాత్రం చెబుతున్నారు. కానీ అసలు విరాట్ కోహ్లీ ఇండియాకు టెస్ట్ క్రికెట్ ఆడడం ఎంత యూస్ఫుల్, ఎంత అవసరమో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా అని ఐపీఎల్ అయితే రీసెంట్ గా పాకిస్తాన్ ఇండియా వార్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయితే అయ్యింది. కానీ అది మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారంట. అది ప్రాబబల్లీ ఎప్పుడు రావచ్చు అనే దానిపైన కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే అసలు అతడు మన ఇండియాకు ఎంత అవసరము అన్న దానికన్నా అసలు టెస్ట్ క్రికెట్ లో అతడు ముందు మన ఇండియాకు ఎటువంటి సర్వ్ చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది 2014 లిటరల్లీ ఇండియాలో టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ఆ చచ్చిపోతున్న టెస్ట్ క్రికెట్ కి కెప్టెన్సీ తీసుకొని దాదాపు 7 ఏళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో పెట్టిన ఏకైక కెప్టెన్. చచ్చిపోతున్న టెస్ట్ క్రికెట్ కి ప్రాణం పోయాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఈవెన్ మనం ఒక T20 క్రికెట్ ఆర్ ఓడే ఫార్మాట్ అయితే ఈజీగా ప్రాణాలను అయితే అందించగలుగుతాం. ఎందుకంటే అది చాలా ఈజీ రాదు దాన్ని పోల్చుకుంటే ఒక టెస్ట్ క్రికెట్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద క్రికెట్. అది ఏముందండి, అది 4 innings ఉంటుంది. ప్రతి డే ప్రతి సెక్షన్ ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. మీరు టెస్ట్ క్రికెట్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే క్లోజ్ టు అవర్ లైఫ్, అది మన లైఫ్ లో మనకు ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి కష్టాలు వస్తాయి సేమ్ అలానే బ్యాటర్స్ కు ప్రతి సెక్షన్, ప్రతి ఓవర్, ప్రతి డే అనేది పిచ్చే కండిషన్ మారుతుంది. అలానే బౌలర్ మారుతుంటాడు, బౌలర్ వేరియేషన్, బౌలర్ ఎక్స్పీరియన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఒక టెస్ట్ క్రికెట్ ఒకటి. అందుకే అది టెస్ట్ క్రికెట్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద క్రికెట్ అని అంటూ ఉంటారు. ఒక టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ యొక్క అవసరం విషయానికి వస్తే ఇండియాకి అయితే డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే విరాట్ కోహ్లీకి అతని దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే టన్నుల కొద్ది ఉన్నారు. లిటరల్లీ అతని కెప్టెన్సీలో అయితే ఎవరే కానీ ఇండియాని టెస్ట్ క్రికెట్ లో ఓడించడానికి చాలా పెద్ద పెద్ద కళలు కనేవారు. ఎలా అయితే ఓడే వరల్డ్ కప్ వారు టోర్నమెంట్స్ లో ఆస్ట్రేలియాని బీట్ చేయాలని అందరూ ఎలా అయితే ఇమాజినేషన్ వారు కళలు కంటూ ఉంటారో అలా మన ఇండియాని టెస్ట్ క్రికెట్ లో బీట్ చేయాలంటే అటువంటి మైండ్ సెట్ తో ఉండేవారు ప్రతి కంట్రీ. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. ఆస్ట్రేలియాలో 2018 లో విరాట్ కోహ్లీ యాజ్ కెప్టెన్ గా వెళ్ళి అక్కడ బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ గెలిచాడు. ఆ బిరుదు అయితే ఇంతవరకు ఏ కెప్టెన్ కే కానీ లేదు, ఒక్క విరాట్ కోహ్లీకి మాత్రమే. అలానే విరాట్ కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలో కూడా గెలిచాడు. 2 చోట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్ ఇప్పటికీ టిల్ టుడే వరకు విరాట్ కోహ్లీ. ఈవెన్ రోహిత్ శర్మకు ఆపర్చునిటీ వచ్చింది కానీ అతడు ఒక చోట మిస్ చేశాడు. అతన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. ఈవెన్ మనము రోహిత్ శర్మను చూసుకున్న అతడు T20 క్రికెట్ ఆర్ ఓడే ఫార్మాట్లో అయితే అద్భుతంగా చేస్తున్నాడు. కానీ అతడు టెస్ట్ క్రికెట్ లో చూడండి అసలు ఏమాత్రం సరిగ్గా చేయలేదు. అది టెస్ట్ క్రికెట్ యొక్క వాల్యూ మరియు అదొక టఫ్నెస్. కాబట్టి టెస్ట్ క్రికెట్ అంటే అంత ఈజీ పని అయితే అసలే కాదు. అలానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నప్పుడు కూడా మన దిగ్గజ ప్లేయర్లు అయిన జహీర్ ఖాన్ మరియు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, అలానే MS ధోని వంటి టాప్ ప్లేయర్స్ రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ తర్వాత యంగ్స్టర్స్ ని ఎలా ముందుంచి నడిపించాలనేది విరాట్ కోహ్లీ ఒక యంగ్స్టర్ కాబట్టి చాలా ప్రెజర్ లో ఉండేది. కానీ అతడు ప్రెజర్ అండర్ కాలేదు. అతడు డెఫినెట్లీ అతడు ప్రెజర్ పైన నిలబడడానికి ట్రై చేశాడు కానీ ఎప్పుడే కానీ ప్రెజర్ కు డౌన్ కాలేదు. కాబట్టి అతడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ కాగలిగాడు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో రోహిత్ శర్మ యొక్క టెస్ట్ రికార్డ్ చూస్తే అర్థమవుతుంది టెస్ట్ క్రికెట్ లో గెలవడం అంత ఈజీ కాదని. బూమ్రా, మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇటువంటి పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నా కూడా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో మాత్రం యాజ్ ఎ కెప్టెన్ గా అయితే సక్సీడ్ కాలేకపోతున్నాడు. వై? రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే హోమ్ సాయిల్లో ఈ గత క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇండియా హోమ్ సాయిలో ఎప్పుడే కానీ 3 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయితే ఎప్పుడే కానీ కాలేదు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో క్రికెట్ ఇంత ఎవల్యూషన్ చెందిన తర్వాత కూడా మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఓడిపోయాం. కాబట్టి టెస్ట్ క్రికెట్ నాట్ అన్ ఈజీ జాబ్. అలానే రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను కెప్టెన్సీ అయితే అప్ టు ద మార్క్ అనిపించలేదు. కాబట్టి అతడు వన్ ఆఫ్ ద గ్రేట్ టీమ్మెన్. కాబట్టి అతడు రియలైజ్ అయ్యి లాస్ట్ మ్యాచ్ సిడ్నీ టెస్ట్ లో అయితే డెఫినెట్లీ అతడు గ్రేట్ డెసిషన్ తీసుకొని బెంచ్ పైన కూర్చున్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా అయితే అంత మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం. ఎందుకంటే కెప్టెన్ కు ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది టీమ్ లో ఉండడానికి. కాబట్టి ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ను కూడా వదులుకొని మరి అతడు టీం కోసం ఆలోచించి అతడు పక్కన కూర్చున్నాడు అంటే అది హ్యాట్సాప్ చెప్పి తీరాల్సిందే రోహిత్ శర్మకు. ఇక రీసెంట్ గా రాబోతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు విరాట్ కోహ్లీ ఎందుకు అంత అవసరం అంటే
రోహిత్ శర్మ అంటే రిటైర్ ఇచ్చేసాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇటువంటి యంగ్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళకైతే కెప్టెన్స్ లో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేనే లేదు. ఈవెన్ బూమ్రా ఉన్నాడు, అతడు కూడా టెస్ట్ క్రికెట్ లో ఒక సిరీస్ మొత్తం కంటిన్యూస్ గా ఆడడం చాలా కష్టం. ఎందుకంటే అతడు మన ఇండియన్ కండిషన్స్ లో హీట్ కండిషన్స్ లో ఆడి అక్కడ -°C ఆర్ 10° అటువంటి వెదర్స్ ఉంటాయి కాబట్టి అటువంటి °C ని మెయింటైన్ చేయాలంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే మన బాడీ ఇక్కడ హీట్ కి అడాప్ట్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మజిల్ క్రాంప్స్ అనేది ఎక్కువ అవుతుంది ఆ వింటర్ సీజన్ కు ఆర్ కోల్డ్నెస్ కి. కాబట్టి బూమ్రా నాకు తెలిసినంత వరకు 5 మ్యాచ్లు ఆడతాడనేది డౌట్ఫుల్. ఒకవేళ ఆడినా కూడా కంటిన్యూస్ గా మ్యాచ్ మొత్తం అయితే ఫీల్డ్ అయితే చేయలేడు అతడు. కాబట్టి అతడు ఇన్ అండ్ అవుట్ పోతూ వస్తుంటాడు. కాబట్టి అతని కెప్టెన్సీ ఎవరు, అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అతనికి ఇవ్వడం అయితే సరైన నిర్ణయం అయితే కాదు. అతనికి ఓడే ఫార్మాట్ ఆ T20 ఫార్మాట్ ఇచ్చినట్లయితే అది చాలా మంచిది. దీన్ని నెగోషియేట్ చేయడానికే మన BCCI పెద్దలందరూ విరాట్ కోహ్లీని బతిమలాడుతున్నారు. ఈ టెస్ట్ సీజన్ ఒక 2-3 ఏళ్ళన్నా ఆడ తీరాల్సిందే అని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. అందులో రవిచంద్రన్ అశ్విన్ కూడా రీసెంట్ గానే రిటైర్డ్ ఇచ్చాడు, కానీ కాబట్టి అది కూడా ఒక డిఫరెంట్ డిసడ్వాంటేజ్. కాబట్టి మన ఇండియన్ టీం అయితే డెఫినెట్లీ విరాట్ కోసం అయితే వేచి చూస్తూ ఉంది అతని కాల్ కోసం. ఇక IPL విషయానికి వస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ వల్ల లాస్ట్ థర్స్డే అయితే ధర్మశాల వేదిక ఆడిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే మధ్యలోనే అబాండెడ్ చేసి పడేశారు. ఎందుకంటే అక్కడ వార్ కండిషన్స్ హైలీ ఎక్కువగా ఉన్నాయని సంథింగ్ ఏదో రీజన్ వల్ల అయితే ఇది అబాండ్ చేశారు. ఆ అబాండ్ చేసిన విధానం అయితే యాషర్ చెప్పి తీరాల్సిందే ఎవరికే. కానీ ఇటువైపు రాకెట్స్ ఆర్ డ్రోన్స్ వస్తున్నాయని ప్యానిక్ చేయకుండా లిటరల్లీ ఆ ప్లాన్ వచ్చిన అతడికైతే యాషర్ చెప్పి తీరాల్సిందే. ఆ టెక్నికల్ ఇష్యూ ఉందని మ్యాచ్ ని అబాండ్ చేస్తున్నామని వాళ్ళకు సింపుల్ గా చెప్పి ఇంటికి పంపించారు చూడు. దానికి మాత్రము ఆ స్టాఫ్ అయితే ఆ డెసిషన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ హ్యాట్స్ చెప్పి తీరాల్సింది. ఎందుకంటే ఒకవేళ డ్రోన్స్ వస్తున్నాయి ఆ రాకెట్లు వస్తున్నాయి, పాకిస్తాన్ ఇక్కడికే టార్గెట్ పెట్టింది అని అంటే ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోతారు. ఆ ప్యానిక్ తో జనాలు తొక్కుకొని చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మన ఇండియాలో చాలానే జరిగేటువంటి సంఘటనలు. కాబట్టి ఇక రీషెడ్యూల్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే ఈ ట్యూస్డే ఆర్ వెనస్డే నుంచి స్టార్ట్ కావచ్చు అని రిపోర్ట్లు అయితే వస్తున్నాయి. ఇక ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. ముందైతే May 25 ఉండేది, ఇప్పుడైతే May 30 చేసి పడేశారు. కాబట్టి ఫైనల్ డేట్ అయితే కన్ఫర్మ్, ఫైనల్ మ్యాచ్ డేట్. ఆల్మోస్ట్ IPL గవర్నింగ్ కౌన్సిల్ అయితే అందరికి వాళ్ళ టీమ్స్ కి అయితే నోటీసులు విడుదల చేసింది. వాళ్ళ ఒక ప్లేయర్లు అవైలబిలిటీలో ఉండాలని ఆ యొక్క టీమ్స్ అయితే నోటీసులు అయితే జారీ చేసింది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హేజల్వుడ్ అయితే తన ఇంజరీ వల్ల మేబీ ఆడకపోవచ్చని చెబుతున్నారు. RCBకి అయితే ఇది పెద్ద లాసు. అలానే మిచెల్ స్టార్క్ అయితే అతడు ఈ వార్ వల్ల అతడు నేను రాను అని ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు అతడు ఆస్ట్రేలియాలో కూర్చొని. కాబట్టి ఇటువంటి ఎన్నో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది BCCI మరియు IPL గవర్నింగ్ కౌన్సిలింగ్. అలానే మెయిన్లీ టీమ్స్ అయితే చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిచెల్ స్టార్క్ వన్ ఆఫ్ ద టాప్ బౌలర్, అలానే హేజల్వుడ్ చూసుకున్న వన్ ఆఫ్ ద టాప్ బౌలర్ ఇటు RCB కైనా అటు DC కైనా. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ ఉండి తీరాల్సిన మ్యాచెస్ అయితే ఇవి. అలానే ఇవైతే లీగ్ మ్యాచెస్ అయితే అసలే కాదు, ఇప్పుడు టోర్నమెంట్ ఎండింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ ఆ హై టెన్షన్ మ్యాచెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.